పెద్ద బాస్ లో అసలు ఏం జరిగింది, ఏంటి ఇష్యూ? పెద్ద బాస్ అనేది ఒక రియాలిటీ షో, అది యూట్యూబ్ లో. ఇప్పుడు బిగ్ బాస్ ఎట్లా టెలివిజన్ లో వస్తుంది అట్లా. సో అందులో 10 మంది కంటెస్టెంట్లు, ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, అగ్గిపెట్టి మచ్చ, స్వాతి నాయుడు, గుంటి నాగరాజు, అలాగే రాకేష్ మాస్టర్ వైఫ్, ఇలా మొత్తం 10 మంది అనమాట. ఉషా అని ఒక ఆమె వచ్చింది కొత్తగా, మేమంతా. సో దీనికి మొత్తం కర్త కర్మ క్రియ అన్ని నేనే. డైరెక్టర్ ప్రొడ్యూసర్ వచ్చేసి విజ్జు గౌడ్ అండ్ చందు, వాళ్ళిద్దరు. మాకు ఇంకొక డైరెక్టర్ కూడా ఉన్నాడు, ఆయన ఏం పేరు? ఆయన పేరు ఉప్పల్ బాలు, వేదాంత్ జాక్షన్, సారీ ఆయన నేమ్ రాలేదు. సో ఏమైందంటే మేము అగ్గిపెట్టి మచ్చకి ప్రతి ఒక్క షోలో కూడాను ఆయనకి స్పెషల్ ఇమ్యూనిటీస్ ఇస్తాం మేము. ఎందుకంటే హీఈస్ మెంటల్లీ ఛాలెంజ్డ్, ఎవ్రీబడి నోస్. నేను అక్క కూడా చాలాసార్లు చెప్పాను, ఎందుకు అక్క ఆయన షూటింగ్ తీసుకొస్తామంటే మా పైసలు కావాలంటుంది. సో ఏమైందంటే స్పెషల్ రెమ్యూనిటీస్ ఏమి ఇచ్చామంటే మా అందరికి 2000 3000 రెమ్యూనరేషన్, కానీ ఆయనకి 10,000 రెమ్యూనరేషన్, 4,000 ఇచ్చారు. ఆయనకి 10,000 రెమ్యూనరేషన్, అదొక స్పెషల్ ఇమ్యూనిటీ. రెండోది, అక్కడ ఫామ్ హౌస్ వికారాబాద్ దగ్గర ఒక ఫామ్ హౌస్ తీసుకున్నాం. ఆ ఫామ్ హౌస్ 2 బెడ్రూమ్లు, ఒక హాల్లో బాయ్స్ అందరు పండుకునే వాళ్ళము, లేడీస్ అందరికి ఒక రూమ్ ఇచ్చేవాళ్ళం. ఒక స్పెషల్ రూమ్, ఏసీ రూము అగ్గిపెట్టి మచ్చాకి వాళ్ళ అక్కకి సుజాతకి ఇచ్చేవాళ్ళం. ఆ తర్వాత ఏంటంటే ఆయన డ్రింక్ తాగుతాడు కదా, మనం పోస్తే ఎక్కువ తక్కువ మనకు తెలియదు కదా, బికాజ్ ఐఎమ్ నాట్ ఆల్కహాలిక్, నాకు తెలియదు ఎట్లండి. సో వాళ్ళ అక్కకి డైలీ ఒక ఫుల్ బాటిల్ మ్యాన్సన్ హౌస్ ఇచ్చి, అమ్మ మీ తమ్ముడికి నువ్వు ఎంత పోసుకొని ఇచ్చేసేవాళ్ళం. ఫుడ్ కూడా మేమంతా బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర అక్కడ గార్డెన్లో తినేవాళ్ళం నిలబడి, కానీ వాళ్ళకి మాత్రం డైనింగ్ టేబుల్ దగ్గర అప్పుల బాల్ వెళ్ళి సప్లై చేసేవాడు. అలాగే వాళ్ళు వచ్చేటప్పుడు ఏసీ బస్సుల్లో, స్లీపర్ కోచ్లో, వెళ్ళేటప్పుడు ఏసీ బస్సుల్లో, వాళ్ళకి 5 స్టార్ హోటల్లో భోజనం, అంత ఎమ్యూనిటీస్ మేము ఇస్తాం. చక్కగానే షూటింగ్ చేసుకున్నారు, డబ్బులు ఇచ్చాము, 20,000 అడ్వాన్స్ కొట్టాము, అంతా అయిపోయింది. కానీ చాలా అరాచకం చేసాడమ్మ ఈసారి. ఆడవాళ్ళ రూముల్లో దూరిపోయి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కొరికేయడము, మాకు చెప్పులతో కొట్టడము, ఉప్పల్ బాలుకి నాకు. ఇంకా ప్రొడ్యూసర్ విజ్జు గౌడ్ ఉన్నాడు కదా, ఆయన చెస్ట్ కొరికేసాడు మొక్క వచ్చేసినట్టు. సో ఇలా అరాచకం చేసుకుంటే విజ్జు గౌడ్ కొంచెం కోపం పడ్డాడు యాజ్ ఏ ప్రొడ్యూసర్. ఎందుకంటే ఆయన కూడా 4 to 5 lakh పెట్టుకున్నాడు కదా, నువ్వు కంటెంట్ ఇవ్వడం లేదు, ఏమి ఇవ్వడం లేదు, అందరి మీద నీకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నామంటే ఆయన్ని పచ్చి బూతులు తిట్టాడు. తిట్టిన తర్వాత ఆయన ఒక దెబ్బ కొట్టినప్పుడు నువ్వు లేవు, నేను లేనప్పుడు. ఎందుకంటే ఏమైందంటే గలీజ్గా ఇక్కడ కొరికితే ఏమనలేడు. తర్వాత షూట్ జరుగుతుంటే మచ్చ ఎందుకు అలా చేస్తున్నావు, కంటెంట్ ఇవ్వవా అంటే ఈసారి కంటెంట్ ఇవ్వకుండా ఏమైందంటే అగ్గిపెట్టి మచ్చ నువ్వు ఎవడ రప్పు కాదు అని పొటిషన్ తిట్టాడు. తిడితే ఏమంటే లాస్ట్ అమ్మంది ఏం కాదు అంటే లైట్ తీసుకుని లాస్ట్ నీ పెళ్ళంది ఏంటంటే విజ్జుగాడు కోపం వచ్చి చెప్పమని ఒక్కటి దెంగితే మచ్చగాడు కింద పడిపోతే ఇంకా నేను అడ్డం వెళ్ళి కాపాడాను. వద్దు చెంది, ఇప్పుడు ఇద్దరు తాయి ఉన్నారు, తాయి కొట్టుకునే ప్రాబ్లం జరిగితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి అప్పుడు సత్యకి జ్వరం వచ్చి నేను వండుకున్నాడు. ఆయన అప్పటికే బాత్రూమ్స్ అట్లా జ్వరం వచ్చి అలసిపోయి షూటింగ్ చేయాలని పండుకుని రెస్ట్ తీసుకుంటే కొట్టినందుకు మేము ఏం చేసినట్టు నేను కాపాడిన అగ్గిపెట్టి మచ్చని కాపాడితే వాళ్ళు అక్క ఏమందంటే ఇంటర్వ్యూలో సుమంటి ఇంటర్వ్యూ ఇచ్చింది, సత్య గురించి బ్యాడ్గా చెప్పింది, నా గురించి మంచిగా చెప్పింది. ఉప్పల్ వాళ్ళు కాపాడిండు, అడ్డం వచ్చి ఉప్పల్ వాళ్ళ వల్ల మా తమ్ముడు బతికాడు అది అని నా గురించి గొప్పగా చెప్పింది వాళ్ళ అక్క. అంటే నేను ఎవరైనా కొట్లాడితే కాపాడుతుంది నా వృత్తి. ఆ టైంలో ఎవరున్నా పర్వాలేదు సార్, అగ్గిపెట్ట మచ్చని కాదు, ఇంకెవరైనా కొట్టుకున్నా మనం వెళ్ళి కాపాడాలి. కానీ ఇద్దరు కొట్టుకొని చూడం కదా, అట్లా కాపాడితే అమ్మ ఏం చెప్పింది నా గురించి గొప్పగా చెప్పింది, ఈయన గురించి బ్యాడ్గా చెప్పింది. ఈయన వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఇంటికి తీసుకొస్తాడు, వాళ్ళకి ఫుడ్ పెడతాడు, మచ్చకు తిప్పుతాడు, మళ్ళీ ఏసీ బస్ ఎక్కిస్తాడు, మళ్ళీ తీసుకొస్తాడు అన్ని. ఈయన గురించి బ్యాడ్ చెప్పింది ఆమె. ఎందుకంటే ఈయన కొట్టేటప్పుడు లేడు, కొట్టినాక ఈయన లొల్లేటప్పుడు బయటకు వచ్చి ఇలా పడ్డది ఇట్లా. అంటే ఎవ్రీ టైం నాకు డౌట్ ఉంది, మీతో ఉన్న వాళ్ళతో ప్రతిసారి గొడవలు ఎందుకు అవుతున్నాయి? అంటే మీలో లోపం ఉందా, వాళ్ళలో లోపం ఉందనుకోవచ్చు? మా టీంలో ఆల్మోస్ట్ 50 నుండి 100 మంది ఉంటారు, ఎవరితో గొడవలు లేవు. తాగుబోతులతోనే నాకు ఎప్పుడు ప్రాబ్లం. అది లెట్ మీ స్పీక్. నాకు తాగుబోతులతోనే ఎప్పుడు ప్రాబ్లం. అది ఒక రాకేష్ మాస్టర్ కావచ్చు, ఒక కుర్చీ దాద కావచ్చు, ఒక అగ్గిపెట్టి మార్చ కావచ్చు, తాగుబోతులే నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. మీరు చేయలేకపోతున్నారు అని తెలిసి మరి ఎందుకు టీంలో జాయిన్ చేసుకుంటున్నారు? వాళ్ళు వస్తున్నారమ్మా, వాళ్ళు నా దగ్గరకు వస్తున్నారు, నేను రావడం లేదు, వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు. చేస్తున్నారు అంటే 5 years నుంచి మచ్చవాళ్ళని చూసుకుంటాం కాబట్టి రమ్మని చెప్పాడు. నేను ఏమని చెప్పాను సత్య, పిలుచుకోవడం ఎందుకు, వాళ్ళు షూటింగ్లు ఇప్పేయడం ఎందుకు, నువ్వు తీసుకెళ్లి బదులంగా అందరి ముందు బ్యాడ్ కావడం ఎందుకు. ఇప్పుడు నేను ఉన్నాను, ఎవరైనా షూటింగ్కి వస్తారంటే నేను ఎవరి మచ్చవాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా షూటింగ్కి వస్తారంటే నేను ఏం చెప్తానంటే నాకు సంబంధం లేదు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను, షూటింగ్ ఎంత, అమౌంట్ ఎంత, మీరు ఎక్కడ రూమ్లు ఉంచుతారు, మీరు ఎన్ని రోజులు మీరు వాడుకుంటారు, ఎన్ని రోజులు ఉంచుకుంటారు, వాళ్ళతో మీరు మాట్లాడుకుని నేను చెప్పి మచ్చను వదిలేస్తాను. ఎందుకంటే మరి ఈ గొల్లాలు తీసుకెళ్తే గిట్ల అవుతుంది. మనం పాపం అని చెప్పి చేసి రూమ్ లో ఉంచుకుని వాళ్ళకి మందు పోసి సిగరెట్లు ఇప్పించి బెడ్ మీద వండబెట్టి పొద్దుగా లేపి టిఫిన్ తింటావా మచ్చ, పండుకుంటావా మచ్చ అంటే గట్ల పంచదులు లొల్లీలు అయితే అందరి దగ్గర సత్తకి చెప్పాను, అలాంటి చేయొద్దు సత్త, నీకు అవసరం లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను నా బెస్ట్ ఫ్రెండ్ లాగా, నీకు ఇలాంటి పట్టించుకోవద్దు, నీకు